హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజు అయితే నేను దేవుడి దగ్గర ఇత్తడి సామాన్లు అవి పెడుతూ ఉంటాం కదా. ఇన్ జనరల్‌గా ఇంట్లో కూడా మనకి ఇత్తడి సామాన్లు వాడుతూ ఉంటాం కదా. అవి డైలీ మనమైతే క్లీన్ చేసుకుంటాం. కానీ అప్పుడప్పుడు డీప్ క్లీన్ చేసుకోవడం చాలా సింపుల్‌గా నేనెలా చేసుకుంటానో చూపిస్తానండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ క్లీనింగ్‌కి అండి నిమ్మకాయలు, చింతపండు, మనం వంటల్లో యూజ్ చేసే సోడా అంతేనండి. ఇంకేం అవసరం లేదు. మనమైతే ముందు నేను దీనికి ఒక 4, 5 నిమ్మకాయలు అయితే తీసుకుని జ్యూస్ తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. దీనికి ఒక 100 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. దీన్ని కొంచెంసేపు నానబెట్టుకుని పెట్టుకోవాలండి. ఒక 2, 3 అవర్స్ నానితే బాగుంటుంది. లేదు అంటే వేడి నీళ్ళు పోస్తే ఒక 10, 15 మినిట్స్లో నానిపోతుంది కదా. ఈ నానిన చింతపండుని మిక్సీకి వేయాలండి. కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద వేడి నీళ్ళు కొంచెం ఒక 1/2 లీటర్ వరకు వేడి నీళ్ళు తీసుకుని దాంట్లో ఈ చింతపండు మనం ఏదైతే పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి మెత్తగా, ఇది గుజ్జు మనం పిండుకున్న దానికన్నా కూడా మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆ వేడి నీళ్ళల్లో ఈ చింతపండు మనం ఇందాక ఏదైతే జ్యూస్ తీసి పెట్టుకున్నామో ఇది వేసేసండి. మనము స్టవ్ని సిమ్లో పెట్టి బాయిల్ చేయాలన్నమాట. మరీ హైలో పెట్టామనుకోండి అది పొంగుతుంది. అయితే అది ఒక ఒక 10-15 మినిట్స్ అయిన తర్వాత అది మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం జ్యూస్ తీసి పెట్టుకున్న నిమ్మకాయలు ఉన్నాయి కదా, ఆ నిమ్మకాయలు ఒక 1 స్పూన్ సోడా అండి. మనము మిర్చి బజ్జీల్లో వేస్తాం కదా, తినే సోడా అంటారు అదండి. అది కూడా వేసేసుకుని మనం సిమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే దాన్ని ఉంచుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, హైలో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా పొంగుతుందండి. ఇది నురగ వస్తుంది చూడండి. నేను సిమ్లో పెట్టి చేసినా కానీ నురుగు వస్తుంది అనమాట. ఆ నురుగే పొంగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం మనకి చిక్కగా ఉంటుంది కదండి. దీన్ని మనం ఏం చేయాలంటే మనం ఒక 2-3 స్పూన్స్ అట్లా తీసుకుని పక్కన పెట్టుకుని మిగిలిందంతా మనం ఒక గ్లాస్ జార్లో కానీ ఒక బాటిల్లో కానీ ఒక స్టీల్ అదేమంటారు డబ్బాలో కూడా వేసుకుని మనం పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. ఇది అస్సలు ఎన్ని రోజులైనా పాడవదండి. 3-4 మంత్స్ అయితే మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2-3 స్పూన్స్ ఏదైతే తీసి పెట్టుకున్నామో దాంట్లో వాటర్ కలుపుకొని ఇవేవైతే ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు ఉన్నాయో అందులో డిప్ చేసి పెట్టేసుకోవచ్చు అండి. మనం ఒక 5 మినిట్స్ డిప్ చేసి వదిలేసి మనము సాల్ట్ ఏదైతే యూజ్ చేస్తాం కదా, వంటలో వాడతాం కదా, ఆ సాల్ట్తో క్లీన్ చేసేసుకుంటే ఎంత నల్లగా జిడ్డుపట్టు ఉన్న గిన్నెలు కూడా మెరుస్తాయండి. ఎంత మెరుస్తాయంటే మనం ఈజీగా చేత్తో పీతాంబరి, సర్ఫ్ ఇవన్నీ వేసి రుద్దే పని లేకుండా ఈజీగా క్లీన్ అవుతాయి. నాకైతే పీతాంబరి యూజ్ చేస్తే చేతులంతా ఇట్లా పాడైపోయినట్టుగా నల్లగా అయిపోతాయండి. అందుకని నేను అసలు పీతాంబరి యూజ్ చేయను అనమాట. ఎప్పుడు ఈ చింతపండు, ఉప్పు ఇవే యూజ్ చేస్తాను. ఇదిగోండి చూడండి ఎంత మెరుస్తుందో ఈ గిన్నె అయితే. ఇది వాడక ముందేమో నల్లగా ఉండేదండి, దీంట్లో ఈ లిక్విడ్లో వేయకముందు. ఇప్పుడైతే బాగుంది కదా. నాకు ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం తడబడుతుందండి, ఏమనుకోకండి ప్లీజ్. కానీ మీదైతే చాలా యూజ్ అవుతుందండి ఈ టిప్ మీకు. ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు ఫాలో అవ్వండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.